కూతురు కాలేజీ మొదటి రోజున తన పిన్ని విదేశం నుండి పంపిన స్లీవ్లెస్ డ్రెస్ వేసుకోవాలని ఆశపడుతుంది. కానీ ఆమె తల్లికి ఆ బట్టలు చూస్తే భయం వేస్తుంది. సమాజం తన కూతురుని తప్పుగా చూస్తుందని, అబ్బాయిలు వేధిస్తారని ఆమె ఆందోళన చెందుతుంది. అందుకే రాత్రికి రాత్రే ఆ డ్రెస్ కి చేతులు కుట్టేస్తుంది. దీనివల్ల ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. అసలు తల్లి భయానికి కారణం ఏంటంటే ఆమె గతంలో నిండుగా చీర కట్టుకున్నా కూడా తన సొంత మామ ద్వారా వేధింపులకు గురై ఉంటుంది. అప్పుడు సమాజం ఆమెను ఆదుకోకపోగా ఆమె చీర కట్టుకున్న విధానం వల్లే అలా జరిగిందని నిందిస్తుంది. చివరకు తన భర్త కూడా ఆమెను వదిలేస్తాడు. ఈ చేదు అనుభవం వల్ల తన కూతురికి కూడా అలా జరుగుతుందేమోనని ఆమె భయపడుతుంది. కానీ చివరకు ఆమె ఒక విషయం గ్రహిస్తుంది, మనం ఎలాంటి బట్టలు వేసుకున్నా తప్పు పట్టే వాళ్ళు పడుతూనే ఉంటారని. అందుకే తన కూతుర్ని ఆమెకు నచ్చినట్లుగా డ్రెస్ చేసుకొని ఇచ్చి సమాజం వైపు ధైర్యంగా అడుగులు వేయిస్తుంది. ఒకరి క్యారెక్టర్ ని వారి బట్టలను చూసి జడ్జ్ చేయకూడదు. నిజమైన మార్పు బట్టల్లో కాదు, చూసే చూపుల్లో ఉండాలి. నీపై నీకు నమ్మకం ఉన్నప్పుడు సమాజం గురించి భయపడాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రుల భయం వెనుక ఎప్పుడూ ఒక చేదు అనుభవం ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవాలి. అదే సమయంలో ఆడపిల్లలు తమకు నచ్చినట్లుగా ఉండడమే కాకుండా ఎదుటివారి తప్పుడు చూపులను ఎదిరించే ధైర్యాన్ని కూడా అలవర్చుకోవాలి.